పార్టీ ఏ విధంగా అంటే వాళ్ళ లిస్ట్ కూడా అనౌన్స్ చేసే త్వరలో అనౌన్స్ చేస్తారని చెప్తున్నారు. ఇక బీజేపీ కూడా సెప్టెంబర్ 17 అంట వాళ్ళు కూడా ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తారు. కాంగ్రెస్ వైఖరి ఎలా ఉంటుంది వాళ్ళ నెక్స్ట్ స్టెప్? ఇప్పుడు నేనేమన్నంటే కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ప్రకటించాలంటే వాళ్ళకు పెద్ద ప్రాసెస్. అది చెప్పలేనంత ప్రాసెస్ కనపడుతుంది. తొందరగా కాదు. ఎందుకు కాదు అని అంటే ఇలా 3 నెలల ముందే కేసీఆర్ గారు ప్రకటించగలిగారు. అది కాంగ్రెస్లో సాధ్యం కాదు. అంటే కేసీఆర్ గారు ప్రకటించిన విధానం ఎట్లున్నది? తనకు కమిటీ లేదు, ఓ ప్రాసెస్ లేదు, తనకు చర్చలు లేవు, ఏమీ లేవు. తన ఇంట్లో కూర్చున్నారు, కథం టిక్ ఎవరికి ఇవ్వాలి, ఏం తీయాలని టిక్ పెట్టుకున్నాడు, వచ్చిండు, చలో ఇవని చెప్పి ప్రెస్ నోట్ విడుదల చేసి వీళ్ళకి ఇచ్చేసింది. ఇవి నా అభ్యర్థుల లిస్ట్ అని ఇచ్చేసింది. అయిపోయింది, కథం అయిపోయింది. దాని మీద పెద్ద చర్చ ఏమున్నది? ఏమి లేదు కదా. కానీ కాంగ్రెస్లో ఇవాళ ఏముంది? దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్న దశలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దరఖాస్తులు తీసుకున్న దశలో ఉన్నది. మరి ఆ దరఖాస్తులు పీసీసీ కమిటీకి పోవాలి, పీసీసీ కమిటీలో ఫిల్టర్ చేయాలి, మళ్ళీ స్క్రీనింగ్ కమిటీకి పోవాలి, స్క్రీనింగ్ కమిటీ నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పోవాలి, పార్టీ వాళ్ళ జాతీయ పార్టీ ఎన్నికల కమిటీకి పోవాలి. అంటే ఈ ప్రాసెస్ అంతా జరిగే ఒక ప్రాసెస్కు ఖచ్చితంగా ఒక 1 వీక్ లేకుండా 10 రోజులు కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఏదైనా ఈ నెలలో జరగదు వాళ్ళది. వచ్చే నెలలో ఏమైనా వచ్చే నెల ఎండింగ్కి ఏమైనా, అది కూడా మొత్తం కాదు, ఒక 50-60 ఏమైనా ప్రకటించే అవకాశం ఉంటుంది. ఆ 50-60కి పెద్దగా పోటీ ఉండదు కాబట్టి అవి ప్రకటిస్తారు. కాబట్టి వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంది, వాళ్ళకు సామాజిక కూర్పు చేయాలని ఉంటుంది. కాబట్టి ఈ సామాజిక కూర్పు చేసే విషయంలో వాళ్ళు ఎవరెవరికి ఏ కులాలకు ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక చర్చ జరుగుతుంది వాళ్ళ పార్టీలో. ఒక డెమోక్రటిక్ వేలో చర్చ జరుగుతుంది. అది జాతీయ పార్టీలో, ఈవెన్ బీజేపీలో కూడా జరుగుతుంది. ఈవెన్ కాంగ్రెస్లో జరుగుతుంది. ఈ జాతీయ పార్టీల విధానం అది. కాబట్టి అందుకోసమే వాళ్ళది ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇవాళ ఏమున్నది? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రకటించింది, ఇలా మొత్తం కూడా బీసీ సామాజిక వర్గాలకు 23 సీట్లు ఇచ్చింది. 23 సీట్లలో అతిపెద్ద కులమైన, అతిపెద్ద సామాజిక వర్గమైన ముదిరాజులకు మీరు ఒక సీటు ఇవ్వలేదు. అంత శాతం ఉన్న ముదిరాజులకు టికెట్ ఇవ్వకపోతే ఎంత అన్యాయం? ప్రశ్నిస్తుంది కదా. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అది సాధ్యమవుతుందా? అంత పెద్ద సామాజిక వర్గానికి ఒక్క సీటు ఇవ్వకుండా పోగలుగుతుందా కాంగ్రెస్ పార్టీ? సాధ్యం కాదు. ఓకే, మీరు తక్కువ జనాభా ఉన్న దానికి ఇవ్వలేకపోయినాం, చేయలేకపోయినాం, దానికి లేకుంటే ఎమ్మెల్సీ రాజ్యసభ ఇస్తామని చెప్పుకోవచ్చు. కానీ అంత పెద్ద 10, 15, 11, 12 శాతం ఉన్న సామాజిక వర్గానికి మీరు ఒక టికెట్ కూడా ఇవ్వలేదంటే ఇది ఎంత అన్యాయం? అంటే నేను ఏమంటున్నా, మీరు ఓకే ఇవాళ కేసీఆర్ గారి ఒక సామాజిక వర్గము, ఓకే కులాలను చూసి ఓట్లు వేయకపోవచ్చు, కులాలను చూసి ఓట్లు వేస్తే మీరు 2 సార్లు ముఖ్యమంత్రి గారు. కానీ మీ సామాజిక వర్గానికి మీరున్న 0.5%కి 11 సీట్లు తీసుకున్నారు. 11% ఉన్న ముదిరాజులకు ఒక్క సీటు ఇవ్వలేదు. మీరు 0.5% ఉన్న సామాజిక వర్గానికి 11 సీట్లు తీసుకున్నారు. ఇది ఎంత అన్యాయం? దీని గురించి ఎట్లా మీరే దానికి కమిటీ బీసీలు అన్ని ఏందని ఒక పార్టీలో ఇంటలెక్చువల్నో లేకుంటే బీసీ సామాజిక వర్గాలుగా ముఖ్యమంత్రి కూర్చొని చర్చిస్తే ఇవన్నీ పరిస్థితులు ఉండవు. ఆ పార్టీ అధినేత కూర్చొని చర్చిస్తుంటే ఈ పరిస్థితులు ఉండవు. కనీసం థాట్ ప్రాసెస్ వచ్చి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకుంటే ఇది నష్టం జరుగుతుంది పార్టీ కన్నా ఒక చర్చ, డిబేట్ జరుగుతుంది. ఆ డిబేట్ లేకుండా మీరే ఇంట్లో కూర్చుంటారు, ప్రగతి భవన్లో కూర్చుంటారు, వస్తుంది ప్రకటిస్తుంది. ఇది అది ఎవరికే మాకేం వచ్చిన నష్టం కాదు, సామాజిక వర్గానికి నష్టం. ఇప్పుడు నష్టం వచ్చింది కాబట్టి మేము మాట్లాడుతాం. కానీ ఫైనల్గా నష్టం జరిగేది ఎవరు? మీ పార్టీకే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇదంతా ఉన్నది. సో ఇవాళ జాతీయ పార్టీగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ ప్రాసెస్ దశల వారీగా జరుగుతుంది. కాబట్టి దశల వారీగా జరిగే వరకు లేట్ అవుతుంది. ఈ లేట్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ ప్రాసెస్ దాదాపు వచ్చే నెలలో వాళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి. వెలమలకు కాకుండా ఇంకెక్కువ ఎవరికి రెడ్లకు ఇచ్చారు కదా, రెడ్లకు 49 స్థానాలు రెడ్లకు ఇచ్చారు. రెడ్లకు 49 స్థానాలు ఇచ్చారు. మీరు ఆ రెడ్లలో ఓకే రెడ్లు రాజకీయంగా ప్రభావితం చేస్తారు, రాజకీయంగా అని అనుకుంటే మీరు అట్లా కొంత ఎంతో అంత వాళ్ళ మెజార్టీ ఇచ్చినా కొన్ని తగ్గించైనా మరి ఈ లేని కులాలకు ముదిరాజు సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వలేదు? 2-3 వాళ్ళకే కట్ చేసేది ఉండే, కట్ చేసి వీళ్ళకి ఇచ్చేది ఉండే. లేకుంటే మీ వెలమ కమ్యూనిటీలో 2 తగ్గించి వీళ్ళకి ఇచ్చేది ఉండే. ఇదేమో అడుక్కునే సిస్టమ్ కాదు కదా, వాళ్ళ రైట్ కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. అదే నేను చెప్తున్నా. నేను ఇవి కొన్ని కులాలకు డామినేట్ ఉన్న కులాలకు మీద ఎక్కువ ఇవ్వాలనుకున్నప్పుడు కనీసం వాళ్ళని కట్ చేయండి. కట్ చేసి అసలు లేని సామాజిక వర్గంలో కనీసం 1, 2, 3 ఇవ్వాలి కదా. అది కూడా ఇవ్వకపోకుండా మీరు అది కూడా ఒక 0 పెట్టి మీరు ఎన్నికలకు పోతామంటే ఎట్లా? తప్పు. మీరు ఇప్పటికైనా కేసీఆర్ గారు ఆలోచించండి. ఉన్న సీట్లలో ఎవరినో బుద్ధగించండి, 2 సీట్లు 3 సీట్లు ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, బీసీలకు పెంచండి, ఆ ప్రయత్నం చేయండి. ఇప్పటికి అవకాశం ఉందంటారా మార్చి? ఎందుకంటే బీఫామ్లు ఇవ్వలే కదా, నామినేషన్లు వేయలే కదా, విత్డ్రాలు జరగలేదు కదా, స్కూటీలు ఇవన్నీ జరగలే కదా. మీరు ప్రకటించారు, అధికారికంగా ప్రకటించారు, పార్టీ అధికారికంగా ప్రకటించింది. సో మీరు ఇది నష్టం జరుగుతుంది అనుకుంటే పార్టీలో మీలో ఎవరైనా మీరే మీ కుటుంబంలోనే 2 పక్క జరగండి.
ఏమున్నది కుటుంబంలో ఈనరా మీరు? ఇప్పుడు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ముగ్గురు ఉన్నారు. ఇళ్ళనే ఒకరు పక్క జరగండి, ఒకరిద్దరు జరగండి. ఏముంది? కేసీఆర్ గారు పోటీ చేసి సరిపోదా ఒక్కడు? మరి ఇంతమంది ఎందుకు పోటీ చేయాలి? తీసుకోవచ్చు. మీరు ఎమ్మెల్సీలు కావచ్చు, కానీ కేటీఆర్ ఎమ్మెల్సీ కావచ్చు, హరీష్ రావు ఎమ్మెల్సీ కావచ్చు, తప్పే ఉంది. ఇవ్వండి. ఆ గెలిచే స్థానాలు కదా, ఇవన్నీ గెలిచే స్థానాలు కదా. సిద్దిపేట, సిరిసిల్ల గెలిచే స్థానాలు కదా. అదే ముదిరాజులకు ఇవ్వండి. ఇది నేనేమన్నా అంటే ఇది ఏదో విమర్శగా తీసుకోకండి. ఇది నేనేదో విమర్శ అనుకోక మీరు ఆలోచన చేయండి అంటున్నాం. మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాం అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మీరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు ఇదేదో విమర్శ మిమ్మల్ని అనాలని అంటలేను, కానీ ఆ సామాజిక వర్గాలకు సంబంధించి ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఆలోచన చేసి ఉంటారు. మీరు ఎందుకు హ్యూమానిటీలో ఆలోచిస్తలేదు? ఇది తప్పు కాదా? ఊరుకోండి. ఇంకా మీకే ఇప్పుడు మీ విలువ పెరుగుతుంది. మీరు కొన్ని సీట్లు మీరే మా అవసరమైతే మా ఇంటి నుంచే మేము పక్క జరుగుతున్నాం అని చెప్తే మీ విలువ పెరుగుతుంది. ఆ వర్గాల్లో మీ విలువ పెరుగుతుంది. అదే ఆలోచించడం చేయండి అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే తప్ప ఇదో మీరు డిమాండ్ అంటే ఇప్పుడు పార్టీ మీ పార్టీ మీరే ఓనరు, దానికి ఎవరేం చెప్పగలుగుతారు? ప్రజలు మాత్రం ఓట్లు వేయాలి కదా. అది ఎప్పుడు 2 సార్లు గెలిపించారు కదా అని అనుకొని 3వ సారి నేను ఏది చేసినా నడుస్తుంటే నడవదు. అది అన్నిసార్లు నడవదు. అన్నిసార్లు అబద్ధాలు చెప్పలేము. అన్నిసార్లు మనం చెప్పిన వినరు ప్రజలు. అట్లా నేను అంటే ముదిరాజుల పైన వాళ్ళ కోపం ఉందని నేనేమంటలేను. స్ట్రాటజీ అని కాదు, కానీ నేనేమంటే మీకు అభ్యర్థులు దొరకకపోతే మీరు లీడర్లు తయారు చేసి మీరే తయారు చేసి ఇవ్వాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ అధినేతకు ఉన్నది. ఇలా ఈటల రాజేందర్ గారు ఉంటే అవును, ఈటల రాజేందర్ గారు ఉన్నప్పుడు మీరు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మీరే బయటకు పంపిస్తారు. ఇప్పుడు అందరికి ఆయన పోలే కదా. ఈటల రాజేందర్ గారు నేను పోతా పార్టీ మారుతా అని చెప్పి ప్రకటించలే కదా. మీకే మీరు దాన్ని హ్యూమిలేషన్ గురి చేస్తే ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. అది ఎటు లేక పోయి బీజేపీలో పడే. ఆయన బీజేపీ సిద్ధాంతం కాదు. పోనీ ఆయన ఆ సిద్ధాంతం కాకుండా పరిస్థితులు బాగాలేక మీరు ఆయన మొత్తం ఇక ఉక్కిరి బిక్కిరి చేసే వరకు ఏం చేయాలో తెలియక ఆయన పోయి కేంద్రంలో అధికారంలో ఉంది కదా అని బీజేపీ పార్టీలో చేరే. ఏం లాభం? మీరందరికీ మీరే ఆయన పోగొట్టుకున్నారు. సో ఇవాళ ఆ వర్గాలన్నీ కూడా మీకు దూరం అవుతాయి అనేది నేను మీకు సూచనగా భావించండి తప్ప ఇదేదో మేము విమర్శలుగా మీరు భావించకూడదు అనేది ముఖ్యమంత్రి గారికి కానీ వారి పార్టీ పెద్దలకు కానీ మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా అండి మీరు చేసినటువంటి వాదన ఆ ఫ్యామిలీలో ఉన్నారు కదా అని చెప్పేసి మల్కాజ్గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న హరీష్ రావుపై చేసిన వ్యాఖ్యలు మీరు చూస్తుండొచ్చు. అసలు మీ అనాలిసిస్ ఏంటి? ఓకే, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు ఏంటి? మీ కుటుంబంలో మీరు ఎన్ని టికెట్లు తీసుకున్నారు, నా కొడుకు ఏమన్నా ఆయన చక్కదనం ఆయన అడిగిన దాంట్లో ఏమైనా వాదన ఉన్నదా, ఆయన ఏమైనా న్యాయం ఉన్నదా? అది మాత్రం నా కొడుకు ఏమంటున్నాడు కానీ ఇంకో కులానికి ఏమని ఆయన ఏమనలే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు ఉన్నారని అంటుండ్రు. ఇక నా కొడుకు మీ ఇంట్లో ముగ్గురు మేము ఎందుకుంటో దిద్దరామని ఆయన అడుగుతున్నాడు. ఇంకో కులానికి ఆయన ఏమన్నా ఆయన దాంట్లో కూడా న్యాయం ఉందా? ఎట్లా? ఆయన దాంట్లో కూడా న్యాయం లేదు, న్యాయం ఏం లేదు. కాకపోతే ఆయన సొంత న్యాయం, నా కొడుకును ఏదో ఎమ్మెల్యేని చేయాలి, ఇక మీరేమో కొడుకులను ఎమ్మెల్యేలు చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. కొన్ని ఏమో వర్గాలు అసలు చట్టసభలకే రాకూడదు. ఇంత అన్యాయం ఉంటుందండి. దాని గురించి మాట్లాడాలి మైనంపల్లి హనుమంతరావు. దానికి నా కొడుకు టికెట్ కాదు, నీ వర్గానికి ఎందుకో టికెట్ ఇవ్వలేదని నీ డిమాండ్ చేస్తే అప్పుడు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు మైనంపల్లి హనుమంతరావు. ఆ వర్గాలు నేను అక్కడ చేర్చుకుంటాయి. అది అడగకుండా నా కొడుకును ఏమన్నా ఉన్నదా? ఇప్పుడు ఈ టికెట్ లేక ఓడోడు ఏడుస్తున్నాడు, కళ్ళకు నీళ్ళు తీస్తున్నాడు టికెట్ రానోళ్ళు. నువ్వేమో టికెట్ ఇస్తే మళ్ళీ నా కొడుకు కూడా టికెట్ కావాలంటే ఇది ఏమైనా ఉన్నదా? అయినా హరీష్ రావు పైన కూడా కీలక వ్యాఖ్యలు. హరీష్ రావు గారిని విమర్శించారు, 1,00,000 కోట్లు సంపాదించి. మరి నిన్న మన ఎందుకు మాట్లాడలేదు? పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. నేనేమంటాను, నేను పార్టీలో ఉన్నాడు సరే, అంటే పార్టీకి నీకు టికెట్ ఇవ్వకముందు మాట్లాడాలి కదా. హరీష్ రావు 1,00,000 కోట్లు సంపాదించుకుని మరి నిన్న మనకు కనపడలేదా? 1,00,000 కోట్లు కొడుకుకు టికెట్ ఇవ్వకపోతే 1,00,000 కోట్లు హరీష్ రావు సంపాదించాలని చెప్తే మరి నిన్న మనం మాట్లాడుంటే దానికి విలువ ఉండేది. నువ్వు టికెట్ రానప్పుడు మాట్లాడితే దానికి విలువ ఉండదు. 1,00,000 కోట్లు సంపాదించినా 1,000 కోట్లు సంపాదించినా అది ఇప్పుడు మ్యాటర్ కాదు. ఇప్పుడు అది ఇష్యూ అయితే ఎట్లయితుంది? అది ఎన్నికల సమయంలో కాదు. అది